డే 3 ఎక్స్ప్లోరింగ్ AWS సర్వీసెస్. ఈ వీడియోలో మనము EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో మనకి చాలా ఆర్గనైజేషన్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటాయి కదా, ఆ డెవలప్ చేసిన అప్లికేషన్ని బయట వరల్డ్కి ఎలా డెలివరీ చేస్తాయి? సో ఆబ్వియస్లీ వాళ్ళకు ఒక సర్వర్ కావాలి. ఈ EC2 సర్వీస్ ఈ ఆర్గనైజేషన్ కావాల్సిన సర్వర్ని ప్రొవైడ్ చేస్తుంది. అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, మన ఓన్ సర్వర్ అయిందనుకోండి, మనకి చాలా మెయింటెనెన్స్ యాక్టివిటీ ఉంటుంది. దాని హార్డ్వేర్ అప్గ్రేడేషన్స్ కానీ, లోడ్ ఎక్కువైనప్పుడు అప్గ్రేడ్ చేయడం కానీ, లోడ్ లేనప్పుడు డౌన్గ్రేడ్ చేయడం కానీ చాలా మాన్యువల్ ఎఫర్ట్స్తో కూడుకున్న పని. అలా కాకుండా మనకి EC2 యూజ్ చేస్తాం అనుకోండి, సో మనకి సింపుల్గా అప్గ్రేడ్ చేయొచ్చు, డౌన్గ్రేడ్ చేయొచ్చు. అది ఏ కాన్ఫిగరేషన్ నుంచి ఏ కాన్ఫిగరేషన్ అయినా కానీ చాలా ఈజీగా విత్ వెరీ మినిమల్ డౌన్ టైం చేసేయచ్చు. అండ్ ఈ EC2 సర్వీస్ అనేది పే యాజ్ యూ గో మెకానిజంలో పనిచేస్తుంది. అంటే ఏంటి అంటే, నువ్వు ఒక సర్వర్ని ఒక 1 అవర్ యూజ్ చేసుకుంటే మనకి 1 అవర్ కాస్టే పడుతుంది. 2 అవర్స్ యూజ్ చేసుకుంటే ఓన్లీ 2 అవర్స్ కాస్టే పడుతుంది. మనకి ఓన్లీ నా అప్లికేషన్ అనేది డెవ్ ఎన్విరాన్మెంట్లో ఉంది, మండే టు ఫ్రైడే ఓన్లీ 9 to 5 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, నేను సర్వర్ని ప్రతిరోజు 24/7 దాన్ని రన్నింగ్లో ఉంచాల్సిన అవసరం లేకుండా మార్నింగ్ ఆన్ చేసి ఈవినింగ్ స్టాప్ చేయొచ్చు. సో మనం యూజ్ చేసే హవర్స్కి మాత్రమే డబ్బులు పడుతుంది కదా, దాన్నే పే యాజ్ యూ గో అంటాము. బికాస్ ఆఫ్ ద పే యాజ్ యూ గో అడ్వాంటేజ్ చాలా కస్టమర్ సర్వర్ కోసం అయితే మన EC2 సర్వీస్ పైన డిపెండ్ అవుతున్నారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.